సాయంకాలం చల్లగుంది కదా అని చెప్పేసి మా మేడం నేను నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గరికి అయితే బయలుదేరిపోయామనమాట. చెరువు దగ్గర చూస్తే 3 బెంచులున్నాయి. బెంచ్‌కొకరు సర్దుకున్నారు హాయిగాన. మేడం నా ఆశలు నిరాశ అయిపోయి ఇంకెక్కడైతే వద్దు ఎక్కడికెళ్దాం చెప్పండి అని అన్నాను. నాకైతే ఏటుగైరంపేట దగ్గర చాట్ తినాలని ఉంది అని చెప్పేసి అన్నారు. మొత్తానికి అక్కడికెళ్ళిన దాకా ఉండి మేడం క్రేవింగ్ కూడా అటకెక్కిసిందనమాట. సరే ఇంకేం చేద్దాం అని చెప్పేసి పక్కన జాడీలు కనిపిస్తే మనం పచ్చడి జాడీలు కావాలని చెప్పేసి మామగారి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంక మొదలెట్టాము బేరాలు ఆడడం అనమాట. మామగారు అయితే ఎక్కడ తగ్గలేదు. మొత్తానికి ఏదోలా సెట్ చేసాము. జాడీలు పక్కన పెట్టి తర్వాత 2 చైర్లు వేసారనమాట. 2 కుర్చీలు వేసి 2 టీలు పెట్టి తర్వాత 2 బుడ్డు జాడీలు తెచ్చి మమ్మల్ని ఇంకా సెట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే మేము అవి తీసుకోలేదనమాట. ఆవిడ మాటలు అయితే చాలా బాగున్నాయి. మాటలకు మేము ఫిదా అయిపోయాము. తర్వాత నా మాటలకైతే ఆవిడ ప్రతి సెకండ్ అలా నవ్వుకుంటానే ఉన్నారు. నా మాటలకు ఆవిడ ఫిదా అయిపోయారనమాట. చాలా బాగా అనిపించింది కన్వర్జేషన్ అయితే మాత్రం. ఈ టీ తాగుతూ అలా ఆవిడతో చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటే ఈ రోజైతే చక్కగా గడిచింది. ఇంతలో వాళ్ళ అబ్బాయి పనస్తనుల సంచితో అక్కడికి వచ్చాడనమాట. వెంటనే ప్లేట్లో 2 వేసి పాతకాలం ముచ్చట్లు మొదలు పెట్టారు. ఇలా మామగారు మాటలు వింటుంటే చేతుల్లో ప్రేమ మాటల్లో మమకారం మామూలుగా లేదనమాట. నిస్వార్థమైన మనసు అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారా అని అనిపించింది ఆవిడని చూడగానే మాకు. మామగారు మమకారం ఎక్కడితో ఆగిపోలేదనమాట. జాగ్రత్తగా 3 జాడీలు చేతిలో పెట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక జాడీ పచ్చడితో రావాలని చెప్పారనమాట. మొత్తానికి మామగారు అయితే అనిపించుకున్నారు. సరే గైస్ మామగారితో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.